గ్రీన్ కలర్ లో ఉంది స్నేక్ అది మొత్తం. ఎన్నేం చూడాల ఈ లొకేషన్ ఎక్కడ? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో పార్ట్ 1 చూడకపోతే దీని ప్రీవియస్ వీడియోని ఒకసారి వెళ్ళి అది చెక్అవుట్ చేసేయండి. యాక్చువల్గా మేము ఇక్కడ షార్ట్ రైడ్ కోసం అని వస్తే ఇది చాలా పెద్ద లాంగ్ రైడ్ అయింది మాకు. సో వీడియో అయితే బాగుంటుందో ఒకసారి చూసేయండి పూర్తిగా. ఇక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అయితే ఉంది. ఇక్కడ ఆగి చిన్న కాఫీ కానీ టీ కానీ తాగేసి చలో లెట్స్ గో టు హోమ్. సో కాఫీ బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇటువైపు వెళ్ళట్లేదు, సిటీలో నుంచి వెళ్ళట్లేదు, మొత్తం అంటే సర్వీస్ రోడ్లో నుంచి డైరెక్ట్ షామీర్పేట వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి మా వాడు కోంపల్లి, నేను కూకట్పల్లి జంప్. అన్నీ తీసుకున్నాంగా, మళ్ళీ మనం మర్చిపోతే బ్యాంగ్ అయిపోయింది మాకు, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. రే తమ్ముడు చిమ్టు, రోడ్డు మీద ఏందిరా నీ కథలు? విండ్ బ్లాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. విండ్ బ్లాస్ట్ అసలు ఈ రూట్లో లిటరల్లీ బైక్ ఒక సైడ్కి వెళ్ళిపోతుంది ఇట్లా. అలా వెళ్ళాలి, యూటర్న్ తీసుకొని వచ్చి అటు వెళ్ళాలి. రే ఎన్నేం చూడాలా ఈ లొకేషన్ ఎక్కడ? ఏంటి లొకేషన్ ఏంటి? ఎన్నేం చూడాల కొండల మధ్యలో నుంచి రోడ్డు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ వెళ్ళే రూట్లో చిన్న ఆఫ్ రోడ్ ప్యాచ్ కనిపించింది. ఒకసారి చూద్దామని వచ్చాము. అసలు ఏంటిది ఎప్పుడు చూడాల. వెహికల్స్ అయితే ఉన్నాయి. లేదు ఇళ్ళల్లో పోయేటట్టుంది. బాగానే ఉంది పద. వావ్ మస్తుంది ప్లేస్. సో మేము ఇక్కడ ఆఫ్ రోడ్ది వీడియోస్ తీస్తుంటే ఇట్లా వీడియో తీస్తున్నాము, వీడి కాల్ వచ్చిందని పక్కకు వచ్చాడు. మేము ఇట్లా సరే బైక్స్ దగ్గరికి వెళ్తుంటే మా ముందు నుంచి ఇట్లా పోయింది స్నేక్ ఒకటి. గ్రీన్ కలర్లో ఉంది స్నేక్ అది మొత్తం. ఇంకా దెబ్బకి ఎవరే ఆజము లగెత్తరు అని చెప్పి వచ్చేస్తున్నాం. ఇక్కడ కాస్త జనాలు ఉన్నారు పొలాల్లో అటు, సో అందుకే ఇక్కడ ఆగినాం అన్నమాట. అరే అది భలే పోయిందిరా అసలు. అది గ్రీన్ కలర్లో ఉంది కదా, ఏందా ఇది గడ్డి పలక ఇట్లా వెళ్తుంది. అటు ఇటు రాకుండా అటు లెఫ్ట్కి వెళ్దాం ఒకసారి. సో ఇటు ఇంకో రూట్ ఉంది, ఇటు వెళ్తాం ఒకసారి ఎట్లుంటుందో. ఇది మొత్తం రాళ్ళు ఉన్నాయి ఈ రూట్, అందుకే ఫస్ట్ అటు వెళ్ళలేదు. ఇటు ఏం లేదురా, ఇంకా మొత్తం ఫ్లాటే ఉంది ఇటంతా.
ఇటు ఫ్లాటే ఉంది, ఇంకా అటు పోతే గుంతలోకి పోతావు. అదొకటి ఇదొకటి, ఇటు వెళ్ళొచ్చు. ఇటొకటి అటొకటి బాగానే వస్తుంది. ఇక్కడ నువ్వు కరెక్ట్గా ఇటు చూడు, ఇటు వచ్చాయి, ఇటు వచ్చి ఇక్కడ జంప్ చెప్పి అటు నుంచి వస్తావా? ఇదొద్దు, అటు వెళ్ళు. ఒకవేళ జంప్ అవ్వలేదు అనుకో ఇక్కడ పడే ఛాన్సెస్ ఉంటాయి, అటు అయితే వెళ్ళిపోవచ్చు. ఇలారా క్రాస్కి ఇలారా, ఇదో ఇటు వస్తావు కదా, ఇలా వచ్చి ఇటు వెళ్ళు. ఈడ సరిపోలే నాకు కాలు. స్టంట్ అయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం అక్క. లేదు లేదు, జస్ట్ ఇక్కడ ఇబ్రాహీంపట్నం దాకా వెళ్ళి వస్తుంది. ఫ్రంట్ చూస్తుంది, మామూలుగా యూట్యూబ్లో పెట్టుకోవడానికి. ఏం లేవుగా ఇక్కడ డ్రింక్స్ అట్లాగేమి. ఒకసారి ఆగి ఎటు వెళ్ళాలో చూస్తాం. సేమ్ యూటర్న్ తీసుకొని వచ్చి అటు వెళ్ళిపోవడమే కింద నుంచే. నేను డైట్ కోక్ తీసుకుంటాను అడిగిపోయి. నీకు కావాలా? ఇక్కడ నుంచి బండి మా షార్ట్ రైడ్ కాస్త లాంగ్ రైడ్ అయిపోయింది. దగ్గర దగ్గర అరౌండ్ 170 కిలోమీటర్స్ దాకా తిరిగాము ఇప్పటికి. ఏం లేదు, జస్ట్ వారార్ చుట్టూ ఇట్లా తిరుగుకుంటూ వచ్చినాము అంతే. అంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు సిటీలో నుంచి ఎందుకని చెప్పి ఇటు తిప్పాము. బట్ ఇప్పుడేమో ఇంత లాంగ్ అవుతుంది, టైం 3:30 అవుతుంది. ఇంకా కోంపల్లికి 35 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ నేను అక్కడ నుంచి కుకట్పల్లి పోవాలి. నేను వెళ్ళే రూట్ కరెక్టో కాదో కూడా అర్థం కావట్లే, బికాజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత గూగుల్ మ్యాప్స్ కాస్త కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇటు నుంచి సర్వీస్ రోడ్ వెళ్ళాలి యాక్చువల్గా, అది ఎటు వెళ్ళాలో అర్థం కావట్లే. ఊర్లో నుంచి వెళ్ళమని చూపిస్తుంది, అదేమో మొత్తం గుంతలు గుంతలు ఉంది రోడ్డు. గూగుల్ మ్యాప్స్ సర్వీస్ రోడ్లో నుంచి ఏదో జంగల్ రూట్లోకి పట్టుకొచ్చింది. కానీ బాగుంది, వెదర్ కూడా అనుకూలంగా ఉంది, చల్లగా చెట్ల మధ్యలో నుంచి ప్రశాంతంగా ఉంది రోడ్డు. ఎక్కువ టర్నింగ్స్, స్ట్రైట్ రోడ్స్ తక్కువ, ఎక్కువ టర్నింగ్స్ ఒకటి ఉన్నాయి.